సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. ఆ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని వృత్తికే కలంకం, ఆ విద్యాలయానికే మాయన మచ్చ. గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మాన్ని నమ్మే మన సమాజంలో కొందరు మాత్రం రాక్షస మనస్తత్వానికి లోనై పాఠశాలలను పాపపుశాలలుగా మారుస్తున్నారు. తల్లిదండ్రులు బడికి పంపిస్తే తల్లి ఒడిలో ఉన్నంత భద్రంగా ఉంటారని భావిస్తే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వారి పట్ల మృగాలుగా మారి మానసికంగా శారీరకంగా వేదనకు గురి చేస్తున్నారు. అలా గురి చేస్తే ఎలా? ఇటీవల జరిగిన సంఘటన అటువంటి దారుణాన్ని ఒకటి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు బాలిక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు అందడంతో మండల విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో, తల్లిదండ్రులతో, గ్రామస్తులతో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డిఓ తిరుమలరావు మీడియాకు తెలియజేశారు. నేను డిఓ శ్రీకాకుళం డాక్టర్ తిరుమల చైతన్య. ఐ హావ్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ ది లోకల్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ ఆ పేరెంట్స్ కూడా వచ్చారు. అలాగే పిల్లలకు కూడా ఇక్కడ వెంటనే రావడం జరిగింది. ముఖ్యంగా ఇది చైల్డ్ అబ్యూస్ అనేది బాగా కనిపిస్తోంది ఇక్కడ. మరి ఎందుకు అలా బిహేవ్ చేశారనే దాని గురించి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే ఏడుచుకుంటూ కూడా చెప్తూ ఉన్నారు. దాని మీద పేపర్ మీద కూడా రాసిచ్చారు. అది చదువుతుంటే కొద్దిగా ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. ఇంత సర్వీస్ లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. అప్పటికీ మేము ఎంత అలర్ట్ గా ఉన్నామో మీ అందరికీ తెలుసు. ఎక్కడ కనబడినా కూడా ఏ రకంగా క్షమించే పరిస్థితి కూడా మేము చూడటం లేదు. మరి ఇంకా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి, దురదృష్టం. అయినా మేము ఒకటి మాత్రం ఇవ్వగలం, భరోసా ఇవ్వగలం. ఏ పాప లేకపోతే ఏ టీచర్ కూడా ఒక్కసారి మా దృష్టికి తీసుకొస్తే ఎలా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలో అనేది చూస్తారు. ఆ ట్రీట్మెంట్ అనేది కొద్ది సమయంలోనే మీరు చూస్తారు. కాబట్టి ఆ విషయంలో పదే పదే చెప్తూ ఉన్నాను. నేను ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా ఒక విధంగా చెప్పుకుంటే అది మా రెక్కలలో ఆ పిల్లల్ని మేము పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా పిల్లలు వాళ్ళు పేరెంట్స్ మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారు. ఒక విధంగా అంటే నీకు కూడా వస్తుంది ఆ మాటలు చదువుతూ ఉంటే, ఇవి చేస్తూ ఉంటే. నేను ఒక తండ్రిగానో ఒక తాతగానో నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ డిఓగా కూడా మాట్లాడటం లేదు. డెఫినెట్ గా నేను ఆ విషయంలో ఇంకేమీ అలాంటి రాజీలు ఇలాంటివే ఉండవు. చాలా దగ్గర అది ఒక పెద్ద జాడ్యం, ఒక రోగం కూడా తయారై ఉన్నది. ఆ రోగానికి కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఇది సాంఘిక రోగం అని నేను చెప్తాను. దీనిని మళ్ళీ కప్పడానికి, దీన్ని మళ్ళీ చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే పరిస్థితులు లేదని చెబుతూ ధన్యవాదాలు.